ఢిల్లీలోని రోహన్ మల్హోత్రా అని ఒకడున్నాడు. నా ప్రేయసిని, నా పుస్తకాన్ని, నా జీవితాన్ని లాక్కున్నాడు. వాడు నరకం చూడాలి. పేరు, వివరాలు స్పష్టంగా ఉన్నాయి. మంచిది అంటూ బాబా ఆ పళ్ళులో ఒకదాన్ని తన కాలి కింద పెట్టి నలిపేశాడు. టక్ మని ఎముక విరిగిన శబ్దం. ఇక ఇంటికి వెళ్ళు, నువ్వు ఎంత బాగా విన్నావో రేపు తెలుస్తుంది అని ఆయన చెప్పాడు. నేను చీకట్లో తడబడుతూ వెనక్కి వచ్చాను. నా వెనుక ఎక్కడో ఒక స్త్రీ గట్టిగా అరిచింది. ఉన్నట్టుండి ఆగిపోయింది కూడా. ఉదయం సరిగ్గా 4:07 నా ఫోన్ మోగింది. అవతల నుంచి రోహన్. అర్జున్, వాడు ఏడుస్తూ అన్నాడు. గదిలో ఏదో ఉంది, అది నన్ను కొరుకుతోంది. ఆ నొప్పి తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. వెంటనే ఫోన్ కట్ అయింది. ఉదయం 7:12 నాకు మెసేజ్ వచ్చింది. రోహన్ తన అపార్ట్మెంట్లో శవమై తేలాడు. విపరీతమైన భయం వల్ల గుండె ఆగి చనిపోయాడట. అతని గొంతు మీద 5 పళ్ళఘాట్లు కూడా ఉన్నాయి. అవి మనిషి పళ్ళే, కానీ చిన్న పిల్లల పళ్ళలా ఉన్నాయి. శక్తి ఆవహించిన 5 శవాల పళ్ళలా ఉన్నాయని అంటున్నారు. నేను హోటల్ గదిలో కూర్చొని నా జేబులో మిగిలిన 4 పళ్ళ వైపు చూశాను. అవి ఇంకా వేడిగా ఉన్నాయి. ఫోన్ వైబ్రేట్ అయినట్టు కదులుతూ ఉన్నాయి. నేను ల్యాప్టాప్ తెరిచి ఎపిసోడ్ 2 రాయడం మొదలు పెట్టాను. ఇదంతా కేవలం మనసు భ్రాంతి అని మొదటి అక్షరాన్ని రాశాను. కానీ అద్దంలో చూస్తే నా నుదుటి మీద ఆ నల్లటి గీత మళ్ళీ వచ్చింది. ఈసారి అది ఇంకా లోతుగా ఉంది. ఈసారి అది నవ్వుతున్నట్టుగా కూడా అనిపించింది.